మూవీ స్టార్టింగ్ లో సీజనల్ వర్కర్లని చూపించడం ద్వారా స్టోరీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు తమ పక్కనే ఉన్నటువంటి గ్రామంలోని ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ షుగర్ ఫ్యాక్టరీలో సరిగ్గా పంట కోత చేసే టైంలో చెరుకు నుంచి చక్కెరని తీసే ప్రక్రియను వేగవంతం చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎంతో మంది ప్రజలకు ఈ ఫ్యాక్టరీ ఒక జీవన ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడ మనకు నానింగ్, ఎడా, వాతి, హెన్రా, ఫాదిల్, తావి, ఫ్రాంకిలను చూస్తాం. వీళ్ళంతా ఫ్రెండ్స్. అయితే వాతి, హెన్రా ఇద్దరికి తొందరలోనే పెళ్లి కాబోతుంది. ఇక్కడి నుంచి వీరంతా కలిసి ఎంతో దూరం ప్రయాణించి ఆ ఫ్యాక్టరీకి చేరుకుంటారు. అయితే ఇక్కడున్న అందరూ వర్కర్లు ఈ సిటీకి చెందినవారు కాదు. కాబట్టి వారందరికీ ఇక్కడ ఉండడానికి లార్జర్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. ఇక్కడ ఈ అమ్మాయిలందరికీ వాళ్ళ రూమ్ లో రాణి అనేటువంటి ఒక కొత్త రూమ్మేట్ పరిచయం అవుతుంది. వీళ్ళు రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి వాళ్ళకి పెద్దగా ఒక సైరన్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఇది వాళ్ళకి కొంచెం షాకింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ రాత్రి టైంలో ఈ సైరన్ గురించి ఎవరు కూడా వాళ్ళకి చెప్పలేదు. అయితే అదే రాత్రి ఫాదిల్ తన ప్రేయర్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక వింత ఎంటిటీ తన ముందు కనిపిస్తుంది. అది చూసి అతను భయపడతాడు. రాత్రి ఎడా వాటర్ తాగడానికి లేచినప్పుడు ఆమెకు ఎవరో ఒక రూమ్మేట్ లాడ్జ్ నుంచి బయటకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. దీంతో ఎడా తన లాడ్జ్ నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా ఆ ఫ్యాక్టరీ వైపు అడుగులు వేస్తూ ఫ్యాక్టరీ యొక్క వర్కింగ్ ఏరియాకు చేరుకుంటుంది. కానీ ఎడాకి అక్కడ ఫ్యాక్టరీ లోపల ఎవరూ కనిపించరు. బహుశా ఎడా తనకి ఏదో తప్పుగా అనిపించుండొచ్చని అనుకుంటుంది. కానీ అప్పుడే మనకు ఎడా వెనుక ఒక తెల్లటి నీడ కనిపిస్తుంది. అదే టైంలో ఎడాకి ఫ్యాక్టరీ లోపల నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎడా ఇంట్రెస్ట్ తో ఫ్యాక్టరీ లోపలికి మరింత ముందుకెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఆమెకు ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది. అది మామూలుగా మూసింది, కానీ ఈ సౌండ్స్ అనేవి ఈ గేట్ యొక్క మరో వైపు నుంచి వస్తున్నాయి. అప్పుడే ఎడాకు పైన చూస్తే గోడపై అక్కడ ఒక చిన్న వెంటిలేషన్ హోల్ కనిపిస్తుంది. ఎడా ఆ హోల్ ద్వారా లోపలికి చూసినప్పుడు ఆమె అక్కడ వయాంగ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక బొమ్మలతో పర్ఫార్మెన్స్ జరుగుతున్నట్టు చూసి షాక్ అవుతుంది. అక్కడ ఎంతో మంది కూర్చుని ఉన్నారు. మొదటిసారి చూసినప్పుడు వాళ్ళు సాధారణ మనుషులు కానట్టు అనిపిస్తుంది. ఎడా అలాగే పైన గోడపైకి ఎక్కి లోపలికి తొంగి చూస్తున్నప్పుడు ఆమెకి తన వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. సర్లే అనుకుని ఎడా వెనక్కి తిరిగి మళ్ళీ ఆ హోల్ ద్వారా లోపలికి చూసినప్పుడు అక్కడి వాళ్ళంతా ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి రీతిలో ఎడా వైపే చూస్తున్నారు. ఇది చూసి ఎడా భయపడి కింద పడిపోతుంది. ఎడా వెంటనే తనని తాను బ్యాలెన్స్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కానీ ఈ టైంలో మనకు ఎడా వెనుక ఒక పెద్ద డెవిల్ ని చూస్తాం. ఆ డెవిల్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద గేట్ నుంచి బయటకు వస్తూ కనిపిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ మార్నే ఈ కొత్తగా వచ్చినటువంటి వర్కర్లకి ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయిన మిస్టర్ సామిన్ అనే సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డులు అయినటువంటి రానో, కార్నోలను పరిచయం చేస్తుంది. మార్ని ఈ వర్కర్స్ అందరికీ వాళ్ళు చేయబోయే డ్యూటీలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఈ కొత్త వర్కర్లకి ఈ ఫ్యాక్టరీ యొక్క 2 ముఖ్యమైన నియమాలను చెప్తుంది. ఈ రూల్ దేని గురించి అంటే రోజు రాత్రి విధించబడేటువంటి ఒక కర్ఫ్యూ గురించి ఉంటుంది. దీన్ని అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. మొదటి రూల్ ఏంటంటే సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత సూర్యుడు వెళ్లిపోగానే వాళ్ళందరికీ ఒక సౌండ్ వినిపిస్తుంది. ఈ టైంలో అందరూ కూడా తమ లాడ్జ్ చుట్టూ మాత్రమే తమ టైం ని గడపాలి. ఆ తర్వాత రాత్రి 9 గంటలకి వాళ్ళకి ఇంకొక సైరన్ సౌండ్ వినిపిస్తుంది. దీన్ని రెడ్ అవర్స్ టైం అంటారు. ఈ టైం తర్వాత రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఎవరు కూడా తమ లాడ్జ్ నుంచి బయటకు రాకూడదు. ఇకపోతే రాబోయే 3 రోజుల్లో ఈ ఫ్యాక్టరీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళంతా తమ డ్యూటీలను అర్థం చేసుకోవాలి. వెంటనే వీరందరికీ వాళ్ళ పనులని డివైడ్ చేసిస్తారు. అయితే ఎడాకి ఆఫీస్ లో చేసే పని దొరుకుతుంది. నానింగ్, వాతిలకు వే స్టేషన్ దగ్గర పని దొరికితే ఫాతిల్ తో పాటు అబ్బాయిలందరికీ చెరుకు గడల్ని పొలంలో కోయడం ఇంకా లోడింగ్ పనిని అప్పగిస్తారు. లంచ్ టైంలో ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఈ ఫ్యాక్టరీ గురించి అందరూ అనుకుంటున్నటువంటి కొన్ని పుకార్ల గురించి మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇక్కడ దావి, ప్రాంకి వాళ్ళకి ఒక విషయం చెప్తారు. రాత్రి టైంలో ఇక్కడ బయటికి రావడం నిషేధించబడింది. ఎందుకంటే సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ వేర్ హౌస్ లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక భయంకరమైనటువంటి మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో ఎంతో మంది సీజనల్ వర్కర్లు సజీవంగా కాలిపోయి తమ ప్రాణాల్ని కోల్పోయారు.
అందుకే రాత్రి 9 గంటల తర్వాత ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఆ చనిపోయిన వారి యొక్క ఆత్మలు తిరుగుతాయని, ఈ షుగర్ ఫ్యాక్టరీ హాంటెడ్ గా మారిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ మేనేజ్మెంట్ yellow అవర్స్, రెడ్ అవర్స్ వంటి రూల్స్ ని క్రియేట్ చేసి ఉంటుంది. అందుకే రాత్రి 9 గంటల తర్వాత లాడ్జ్ నుంచి బయటకు రావడం అనేది నిషేధించబడిందని తెలుస్తుంది. వాళ్ళ మాటలు విని అందరూ భయపడతారు. అదే సాయంత్రం ఎడా తన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆమెకెవరో తన పక్కనే ఉంటూ గొనుగుతూ ఉంటారు. అయితే ఎడా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. కానీ ఒక్కసారిగా చూస్తే ఆ దయ్యం అనేది ఒక్కసారిగా వచ్చి మీద పడుతుంది. ఇది చూసి ఎడా భయపడుతుంది. కానీ అప్పటికే వర్క్ పూర్తి చేసుకుని రూమ్ కి తిరిగి వెళ్లే టైం వచ్చి ఉంటుంది. కాబట్టి ఎడా తన ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఆమెకు రాణి కనిపిస్తుంది. ఆమె అక్కడి నుంచి ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది. ఎడా రాణిని పిలుస్తూ ఆమె వెనకాలే ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. కానీ రాణి ఎడా మాటలకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా అలాగే ముందుకెళ్తూ ఒక చోట ఆగి గట్టిగా ఏదో కొనుకుతూ ఉంటుంది. కానీ సడన్ గా రాణి ఎడా వైపు తిరిగి ఆమె వైపు పరిగెత్తుకొస్తుంది. అప్పుడు ఆమె అలా పరిగెత్తుతున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి ఎంటిటీ ఎడా పైకి వచ్చేసి అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఈ భయంకరమైనటువంటి సంఘటనతో ఎడా భయపడి ఫ్యాక్టరీ నుంచి పారిపోతుంది. అక్కడ ఆమె ఫ్రెండ్స్ ఎడా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎడాను అంత భయపడినట్టు చూసి అందరూ కూడా దానికి కారణం ఏంటని అడుగుతారు. అప్పుడే అక్కడికి రాణి కూడా వస్తుంది. కానీ ఎడా తనకి జరిగిందంతా కూడా ఎవరికి ఏం చెప్పకుండా అందరూ అక్కడి నుంచి తిరిగి తమ రూమ్స్ కి వెళ్ళడానికి బయలుదేరుతారు. అది రాత్రి మనకు సెక్యూరిటీ గార్డులు రానో కార్నోలతో పాటు దావి, ఫ్రాంకీ కూర్చొని ఉండడం చూస్తాం. ఇక్కడ వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణల ద్వారా దావి, ఫ్రాంకీలకు ఆ ఫైర్ యాక్సిడెంట్ గురించి ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులే చెప్పుంటారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వారిద్దరికి ఎంతో ఎక్కువ జీతం ఇస్తున్నారని, అంతేకాకుండా వాళ్ళకి ఉండడానికి రూమ్స్ కూడా ఇచ్చారని, అయినప్పటికీ ఈ గ్రామంలోని లోకల్స్ ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇష్టపడరని ఆ సెక్యూరిటీ గార్డ్స్ చెప్పేసరికి అది విన్న దావి, ఫ్రాంకీలకు షాకింగ్ అనిపిస్తుంది. ఇక్కడ కార్నో అంటాడు, ఇదంతా నిజం. ఈ గ్రామ ప్రజలు ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇష్టపడరు. అందుకే ఈ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని బయట ఉన్నటువంటి సిటీస్ నుంచి పిలిపించి ఇక్కడ పనిచేయడానికి జాబ్ లోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ ఈ ఫ్యాక్టరీలో జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల మంటల్లో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలకు భయపడతారు. కారణం ఇక్కడ ఇంకో విషయం చెప్తాడు. కలోనియల్ టైంలో ఈ ఫ్యాక్టరీలో ఎన్నో సౌకర్యాలు ఉండేవి. దాంతోపాటు ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ కూడా ఉండేది. అయితే నైట్ టైంలో ఆ పేషెంట్ యొక్క ఆత్మ అక్కడ తిరుగుతుందని చెప్తారు. ఒకవేళ ఎవరైనా ఆ అమ్మాయి నుంచి పారిపోతే ఆమె పదే పదే వాళ్ళ ముందుకు వస్తుంది. ఆ దయ్యం నుంచి తప్పించుకోవాలంటే కేవలం వాళ్ళు దానికి సారీ చెప్పేసి ముందుకెళ్ళిపోవాలి. ఈ విషయం వినగానే దావి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు 9 గంటలు కావడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఫ్రాంకీ అతన్ని మెల్లగా నడవమని చెప్తాడు. అప్పుడే మిల్ దగ్గర సైరన్ మోగుతుంది. ఇది వినగానే ఫ్రాంకీ దావిని వెనకాలే వదిలేసి ముందుకు పరిగెత్తి రూమ్ లోపలికి వెళ్లి డోర్ ని మూసేస్తాడు. ఇక భయపడుతూ ఉన్నటువంటి దావి తన చెప్పుల్ని కూడా అక్కడే దారిలో వదిలేసి డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత గ్లాస్ మీద ఒక దయ్యం యొక్క నీడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ చెప్పులనేవి డైరెక్ట్ గా డోర్ కచ్చి విసిరి ముందు పడతాయి. కాబట్టి అతను వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. అదే రాత్రి వాతి నానింగ్ తో మాట్లాడుతూ తనకి ఇంకా హెన్రా యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. ఇక్కడ నానింగ్ ఆమెకు అలాంటప్పుడు ఈ పెళ్లిని టెంపరీగా పోస్ట్పోన్ చేయాలని అడ్వైజ్ ఇస్తుంది. ఇది చెప్పి నానింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఎడాను అప్సెట్ గా ఉండడం చూసిన రాణి ఇంకా వాతి ఆమె దగ్గరకు వెళ్లి ఎడా ఇంతలా అప్సెట్ గా ఉండడానికి కారణం అడుగుతారు. ఎడా ఏదైనా కారణం చెప్పే లోపే వాళ్ళు డిన్నర్ చేసే ప్లేట్స్ మధ్యలో నుంచి ఒక పెద్ద జెర్రీ అనేది బయటకు వస్తూ కనిపిస్తుంది. దీంతో ఇది చూసి ముగ్గురు భయపడతారు. ఇక్కడ నాని బాత్రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ ఏదో వింత కనిపిస్తుంది. అందుకే ఆమె అక్కడి నుంచి బయటకు రాగానే మనకు ఆమె వెనుక ఎన్నో స్పిరిట్స్ నిలబడి ఉన్నట్టు కనిపిస్తాయి. అదే రాత్రి ఫాదిల్ కు కూడా రూమ్ సీలింగ్ నుంచి వింత సౌండ్స్ వినిపిస్తాయి. మరోవైపు వాతికి కూడా తను ప్రేయర్ చేసే టైంలో ఆ ఆత్మలు కనిపించి భయపడతాయి. నెక్స్ట్ డే అందరూ కూడా యథావిధంగా తమ వర్క్ కి వెళ్తున్నప్పుడు వారి సంభాషణల ద్వారా వారందరూ ఏదో ఒక బ్యాడ్ డ్రీమ్ లేదా అనవసరమైనటువంటి ఇన్సిడెంట్స్ తో అప్సెట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ వర్క్ చేస్తే మంచి శాలరీ వస్తుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి కలిగినటువంటి బాధల్ని ఎవరితోనూ చెప్పడానికి ముందుకు రావడం కనిపించదు.
వాళ్ళందరికీ భయం ఉంది. ఎందుకంటే వాళ్ళ మాటలు విని మేనేజ్మెంట్ వాళ్ళని వర్క్ నుంచి తీసేయచ్చని టెన్షన్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో ఎడా కొన్ని డాక్యుమెంట్లను వేయింగ్ స్టేషన్ కి తీసుకెళ్లాలి. రాణి కూడా అదే దారిలో వెళ్తోంది కాబట్టి ఆమె ఫైల్ ని తీసుకొని వెళ్తుంది. కానీ ముందుకెళ్ళగానే ఎడా చూస్తుంది ఏంటంటే అక్కడ రాణి ఫైళ్లు ట్రాక్ పై పడిపోతాయి. అయితే ముందు నుంచి షుగర్ కేన్లతో నిండినటువంటి ఒక బండి ఆమె వైపు వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రమాదం జరగచ్చని భయపడి ఎడా రాణిని గట్టిగా పిలుస్తూ ఆమె దగ్గరికి పరిగెత్తుతుంది. కానీ రాణి ఎడాను చూసి భయంకరంగా నవ్వుతూ అలాగే ఆ ట్రాక్ పైనే నిలబడుతుంది. అంటే ఆమె ఏదో ఒక విధంగా పొసెస్డ్ అయిపోయింది. దీన్ని చూసి ఎడా భయపడుతుంది. కానీ అప్పుడే ఆ బండిలో పదునుగా ఉన్నటువంటి షుగర్ కేన్స్ వచ్చేసి రాణిపై పడతాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎడాకు ఇన్ఛార్జ్ నుంచి తిట్లు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైళ్లను సబ్మిట్ చేసే బాధ్యత ఎడాది, రాణిది కాదు. ఎడా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినందుకు తనని తాను బ్లేమ్ చేసుకుంటుంది. కానీ అప్పుడే ఫ్యాక్టరీ సూపర్వైజర్ సమీన్ వచ్చి మర్నీతో బహుశా కొన్ని రోజుల పాటు ఈ ఫ్యాక్టరీ పనుల్ని ఆపేయాలని చెప్తాడు. ఎందుకంటే సమీన్ కు ఈ ఇన్సిడెంట్ అనేది మామూలు విషయం కాదని, దీని వెనుక ఏదో ఒక కారణం ఉందని అనిపిస్తుంది. అందుకే అతను జీనా అనే ఒక క్షేమం దగ్గరికి వెళ్లి కొన్ని రిచువల్స్ చేసి ఇక్కడున్నటువంటి పరిస్థితి నార్మల్ గా ఉందా లేదా ఏదైనా ఇతర కారణం ఉందా అని తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ మర్నీకి తన పైన ఉన్నటువంటి మేనేజ్మెంట్ నుంచి బాగా ప్రెషర్ ఉంది. కాబట్టి రాబోయే 2 రోజుల్లోనే మిల్ యొక్క ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయాలని, అందుకే ఆమె ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ ను పోస్ట్ పోన్ చేయడానికి ఒప్పుకోదు. కానీ సమీన్ ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని డిస్టర్బ్ చేయకుండా జీనాతో కలిసి వాళ్ళకి కావాల్సింది చేయొచ్చని చెప్తుంది. ఇక్కడ సమీన్ జీనా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కింద ఒక రిచువల్ చేస్తారు. జీనా కొన్ని కొబ్బరికాయల్ని కోసేసి సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. అన్ని కొబ్బరికాయల నుంచి నల్లటి రక్తంతో పాటు పురుగులు బయటకు వస్తాయి. అంటే రాణితో జరిగినటువంటి ప్రమాదం సాధారణమైంది కాదని అర్థమవుతుంది. అందుకే జీనా ఈ కోపంతో రగిలిపోతున్నటువంటి ప్రేతాత్మల్ని శాంతింపజేయడానికి ఒక ఆఫరింగ్ సెరమనీ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈ ప్రేతాత్మలు ఎందుకింత కోపంగా ఉన్నాయి, ఏ కారణంతో ఇంత ఆగ్రహంతో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఇలా ఉండగా రాణికి జరిగినటువంటి దుర్ఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఫాదిల్ ఎడా దగ్గరకు వచ్చేసి ఆమె హెల్త్ గురించి అడుగుతాడు. ఇక్కడ ఎడా ఫాదిల్ కు తనతో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ అలాగే ఆ రాత్రి 9 గంటల తర్వాత ఫ్యాక్టరీలో తను చూసినటువంటి వయాంగ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్తుంది. కానీ ఫాదిల్ ఎడాను కూల్ గా ఉండమని ప్రతిరోజు ప్రేయర్ చేయమని చెప్తాడు. మరోవైపు సమీన్ జీనాలు కలిసి ఒక ఆఫరింగ్ ని చేస్తున్నట్టు చూస్తాం. ఇది కరెక్ట్ గా ఎడా ఇంతకు ముందు వయాంగ్ పర్ఫార్మెన్స్ చూసినటువంటి అదే ప్లేస్ అయి ఉంటుంది. ఇక్కడ జీనా తన ఆఫరింగ్ ను పూర్తి చేసి 2 ఎద్దులను ఆ రూమ్ లో బంధించి ఉంచుతుంది. వారికి ఒక ఆశ ఉంది. ఒకవేళ ఈ 2 ఎద్దుల యొక్క ఆఫరింగ్ ని ఇక్కడి ప్రేతాత్మలు అంగీకరించి వర్కర్స్ ను హాన్ చేయడం ఆపేస్తాయని భావిస్తారు. మరోవైపు ఎడా తన క్వార్టర్ కి వచ్చినప్పుడు రాణి రూమ్ నుంచి ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎడాకు రాణి ట్రీట్మెంట్ నుంచి తిరిగి వచ్చిందని అనిపిస్తుంది. కాబట్టి ఆమె రాణి రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ రాణి కూర్చుని ఉంటుంది. ఎడా తన వల్ల జరిగినటువంటి తప్పుకి రాణితో సారీ చెప్తుంది. అప్పుడే ఎడాకి అక్కడ ఉన్నటువంటి అద్దంలో వింతగా ఉన్నటువంటి ఒక ముసలావిడ యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. దీన్ని చూసి ఎడా పూర్తిగా షాక్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాణి ఎలా రియాక్ట్ చేస్తుందో అద్దంలో కనిపిస్తున్నటువంటి ఆ రిఫ్లెక్షన్ కూడా అదే విధంగా రియాక్ట్ చేస్తూ కనిపిస్తుంది. కానీ అంతలో రాణి ఎడా వైపు తిరుగుతుంది. ఆమెను చూస్తే ఆమె పూర్తిగా భయంకరంగా గాయపడి ఉంటుంది. ఎడా ఏదైనా అర్థం చేసుకునే లోపే అద్దంలో కనిపిస్తున్నటువంటి ఆ రిఫ్లెక్షన్ అద్దం నుంచి బయటకొచ్చి ఎడాపై వచ్చి అటాక్ చేస్తుంది. దీంతో ఎడా భయపడి కింద పడిపోతుంది. కానీ అంతలో అక్కడికి నానింగ్ వాతి వచ్చేస్తారు. ఎడా యొక్క పరిస్థితిని చూసిన వాతి నానింగ్ ఆమెకు రాణి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ఒక ప్రమాదమని, రాణి ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడింది, ఇక్కడ మేనేజ్మెంట్ ఆమెను తన ఇంటికి పంపించిందని చెప్తారు. అప్పుడే నానింగ్ ఒక విషయం గమనిస్తుంది. రాత్రి 9 గంటలు కావడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయని తెలుస్తుంది. అయితే వాతి ఇక్కడ హెన్రాకు తయారు చేసినటువంటి డిన్నర్ ని ఇంకా హెన్రాకి ఇవ్వలేదు కాబట్టి వాతి రిక్వెస్ట్ చేసినందుకు నానింగ్ ఆ టిఫిన్ ను హెన్రాకి ఇవ్వడానికి అతను ఉన్నటువంటి లాడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి చేరుకున్నప్పుడు ఫాతిల్ నానింగ్ తో కొద్దిసేపట్లో 9 గంటల సైరన్ మోగుతుందని, కాబట్టి ఆమె త్వరగా తిరిగి వెళ్లాలని చెప్తాడు.
ఇక నాని తిరిగి వస్తున్నప్పుడు ఆమె వెనుక ఎన్నో దుష్ట శక్తులు ఆమెని ఫాలో చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె ఇక్కడ ఎవరూ కనిపించరు. కానీ అంతలో గట్టిగా సైరన్ మోగుతుంది. సైరన్ శబ్దం వినగానే నాని భయపడి తన లాడ్జ్ వైపు పరిగెత్తి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. కానీ మనకి ఆ లాడ్జ్ బయట ఎన్నో దుష్ట శక్తులు నిలబడి నానిను అలాగే చూస్తూ ఉంటాయి. మరుసటి రోజు పొద్దున సమీన్ మరియు జీనా వేర్ హౌస్ యొక్క గేట్ ని తెరిచినప్పుడు వారికి ఇంకా అక్కడ ఆ 2 ఎద్దులు అలాగే కట్టేసి ఉన్నట్లు కనిపిస్తాయి. దీన్ని చూసి వీరిద్దరూ షాక్ అవుతారు. ఎందుకంటే దీని అర్థం ఆ దుష్ట శక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫరింగ్ ని అంగీకరించలేదని అర్థమవుతుంది. అందుకే వాళ్ళిప్పుడు మరో రిచువల్ చేయాలని డిసైడ్ అవుతారు. వీరిద్దరూ మళ్ళీ అదే చెట్టు కింద కూర్చుని ఆ రిచువల్ ని స్టార్ట్ చేస్తారు. కొద్ది టైంలోనే అక్కడి వాతావరణం ఎంతో భయంకరంగా మారుతుంది. అదే రాత్రి ఫాదిల్ నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు మనం అతని అల్మారా దగ్గర ఉన్నటువంటి అద్దంలో ఆ ముసలి ప్రేతాత్మ కనిపిస్తుంది. అదే రాత్రి ఫాదిల్ కి స్లీప్ పారాలిసిస్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అతను కళ్ళు తెరిచినప్పుడు అతని పైన ఒక మహిళ యొక్క తల కోసేసిన శరీరంతో నిలబడి ఉంటుంది. దాని నుంచి రక్తం అనేది తీవ్రంగా అతని ముఖంపై పడుతూ ఉంటుంది. ఇంకా ఆ మహిళ యొక్క తల అనేది అతని పక్కనే ఉంది. ఆ తల అతన్ని చూస్తూ గట్టిగా నవ్వుతోంది. ఇక్కడితో సీన్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదిల్ నిద్ర నుంచి లేట్ గా లేస్తాడు. కానీ అప్పటికే అందరూ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్లిపోయారు. కాబట్టి అతను వెంటనే ఫ్యాక్టరీకి బయలుదేరతాడు. అప్పుడే అతనికి సెక్యూరిటీ గార్డులు రానో కార్నోతో పాటు మర్నీ, సమీన్, జీనాలు ఒక పాత బావి దగ్గర నిలబడి లోపలేదో చూస్తూ ఉండడం గమనిస్తాడు. అది చూసిన ఫాదిల్ కి ఏదో ఒక డౌట్ వస్తుంది. కాబట్టి అతను వాళ్ళు వెళ్లే వరకు అక్కడే దాక్కుని నిలబడతాడు. వాళ్ళు వెళ్లిన తర్వాత ఫాదిల్ అక్కడ బావి దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అక్కడ తన కోవర్కర్ అయినటువంటి ఏకో యొక్క శవం కనిపిస్తుంది. ఆ శవం యొక్క నోట్లో కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసి ఫాదిల్ భయపడతాడు. కానీ అప్పుడే సమీన్ వెనక నుంచి వస్తాడు. అతన్ని చూసి ఫాదిల్ మొదట భయపడతాడు. కానీ సమీన్ అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఇతను మీ గ్రామానికి చెందినవాడా అని అడిగితే దానికి ఫాదిల్ ఆన్సర్ ఇస్తూ లేదు, ఇతని పేరు ఏకో, మాతో పాటు పనిచేసేవాడని చెప్తాడు. ఇక్కడ సమీన్ కు ఫాదిల్ భయపడిన ప్రవర్తన చూసి ఏదో వింత కనిపిస్తుంది. దీంతో సమీన్ అంటాడు, నువ్వు చూస్తే నార్మల్ గా కనిపించట్లేవు, ఎక్కడో తేడాగా కనిపిస్తున్నావు. నీకు నీ ఫ్రెండ్స్ కి ఏం జరుగుతుంది? నాతో ఓపెన్ గా చెప్పు, అప్పుడే నీకు నేనేమైనా హెల్ప్ చేయగలనని అంటాడు. అయితే ఇక్కడ నుంచి జరగబోయేది మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఫాదిల్ ఎడాను తీసుకుని జీనా, మర్నీ, సమీన్ దగ్గరకు వస్తాడు. అక్కడ జీనా ఎడా చేతిలోని ఒక వేలిని నొక్కుతూ ఆమెకి జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్స్ గురించి ఏం దాచకుండా ఓపెన్ గా చెప్పేయమని అంటుంది. కానీ ఆమె ఒకవేళ అబద్ధం చెప్తే పెయిన్ వస్తుందని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ ఎడా వాళ్ళకి తన వేర్ హౌస్ లో చూసినటువంటి వయాంగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంది. అది విన్న సమీన్ అంటాడు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని అడిగితే దానికి ఎడా అంటుంది, నాకు నా రూమ్ నుంచి ఎవరో ఫ్రెండ్ బయటకు వెళ్ళినట్టు అనిపించింది. అందుకే నేను ఆమెను ఫాలో చేస్తూ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళా. కానీ నేను నా ఫ్రెండ్ ని గుర్తించలేకపోయా. కాబట్టి ఆమె ఎవరనేది నేను చెప్పలేనని చెప్తుంది. అయితే ఇక్కడ ఎడాకి ఎలాంటి నొప్పి కలగదు. అంటే ఆమె ఇప్పటి వరకు అంతా కూడా నిజం చెప్పిందని అర్థం. ఇక్కడ జీనా వాళ్ళతో ఆ రాత్రి ఎడా వయాంగ్ పర్ఫార్మెన్స్ టైంలో చూసిన వారంతా కూడా ప్రేతాత్మలే. ఇక్కడ పనిచేసే వర్కర్స్ ను వాటి నుంచి కాపాడడానికి రాత్రి కర్ఫ్యూ విధిస్తారు. కానీ ఏదో ఒక కారణంతో ఈ ప్రేతాత్మలు ఎంతో కోపంగా ఉన్నాయి. దీని కారణంగా రాణి, ఏకో, వాతి ఆ దుష్ట శక్తుల యొక్క కోపానికి బాధితులయ్యారు. ఎడా ఆ రాత్రి వయాంగ్ పర్ఫార్మెన్స్ చూడడం వల్ల ప్రేతాత్మలు కోపంలో లేవు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వర్కర్లో ఎవరో ఒకరు ఏదో ఒక పెద్ద రూల్ ని బ్రేక్ చేశారని చెప్తుంది. అయితే ఆ బ్రేక్ చేసినటువంటి రూల్ ఏంటో వాళ్ళు కూడా ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతారు. ఇక్కడ జీనా ఫాదిల్ కి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని డ్రీమ్స్ రూపంలో చూసే శక్తి ఉంది. కాబట్టి అతని కలలు ఒక క్లూ కావచ్చని చెప్తుంది. అందుకు ఆ రాత్రి జరిగిందో తనకు వచ్చినటువంటి డ్రీమ్స్ ని ఫాదిల్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫాదిల్ అంటాడు, ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్ డే నైట్ నేను ఒక అబ్బాయి ఇంకా ఒక అమ్మాయిని ఆ మిల్లోకి వెళ్తున్నట్టు డ్రీమ్ లో చూశానని, కానీ వాళ్ళ యొక్క ముఖాలనేవి సరిగ్గా చూడలేదని చెప్తాడు. జీనా ఎడాను ఒక విషయం అడుగుతుంది, నువ్వు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వేర్ హౌస్ లోకి వెళ్ళావా అని అంటే అందుకు ఎడా లేదు, నేను మెయిన్ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి వేర్ హౌస్ లోకి వెళ్ళానని రిప్లై ఇస్తుంది. ఇక్కడ జీనాకు అర్థమవుతుంది ఏంటంటే ఫాదిల్ కి తన డ్రీమ్ లో కనిపించినటువంటి ఆ ఇద్దరు కూడా వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వేర్ హౌస్ లోకి వెళ్లి ఏదో ఒక పెద్ద రూల్ ని బ్రేక్ చేశారని అర్థం చేసుకుంటుంది. నిజానికి ఈ వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి వేర్ హౌస్ అనేది ఒక నిషేధిత ప్రాంతంగా చెప్పబడి ఉంటుంది. అక్కడికి ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే దాని గేట్ పై సూపర్ న్యాచురల్ బ్యారియర్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ బ్యారియర్ ను బద్దలు కొడితే
లోపల ఉన్నవి కోపంతో ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అదే ప్లేస్ లో అక్కడ ఒక భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగి మంటలు చెలరేగాయి. కానీ లోపల ఎవరున్నారు, ఆ మంటలు ఎందుకు వచ్చాయనేది త్వరలోనే మనకు తెలుస్తుంది. ఇక అదే రోజు రాత్రి ఆ వేర్ హౌస్ బయట ఒక రిచువల్ జరుగుతుంది. అక్కడ జీనా ఒక తాడు ద్వారా సామీన్ గొంతు నొక్కేస్తుంది. ఒక్కసారిగా జిన్ అతని లోపలికి వెళ్తుంది. అతనిలోకి ప్రవేశించిన జిన్ అంటుంది, మనుషులు జిన్లు కలిసి ఉండాల్సింది, కానీ ఎవరో రూల్స్ ని బ్రేక్ చేశారని చెప్పి సామీన్ అక్కడ పడినటువంటి గాజు ముక్కల మీద నడవడం స్టార్ట్ చేస్తూ వాటిని తినేస్తూ అతను ఒక జంతువులా ఆ వేర్ హౌస్ లోపలికి బుల్లెట్ వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వీళ్ళు కూడా అతని వెనుక వెళ్తారు. అక్కడ ఒక విగ్రహం ఉంది. అక్కడ సామీన్ కూర్చొని ఉంటాడు. జీనా అతని శరీరం నుంచి జిన్ని బయటకు తీస్తుంది. అక్కడ జీనా అందరితో ఒక విషయం చెప్తుంది. గతంలో కొలనైజ్ టైంలో ఈ ఫ్యాక్టరీలో చాలా ప్రమాదాలు జరిగేవి. అందుకే ఇక్కడి ప్రజలు ప్రేతాత్మల రాజ్యం యొక్క రాణి అయినటువంటి మహారాతుతో ఒకరినొకరు ఇబ్బంది పెట్టకూడదని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ వేర్ హౌస్ ను మహారాతు పేరు మీదుగా వేరుగా ఉంచారు. కానీ 7 సంవత్సరాల క్రితం సీజనల్ వర్కర్స్ ల యొక్క ఒక బృందం అనేది ఇందులోకి చొరబడి లోపల ఎన్నో తప్పులు చేశారు. దీని కారణంగా మహారాతు వారిని శిక్షించి సజీవంగా కాల్చేసింది. ఆ తర్వాత ఈ స్థలాన్ని పూర్తిగా మహారాతు కోసం మూసేసి ఈ గేట్ పై ఒక సూపర్ న్యాచురల్ బ్యారియర్ ని వేశారు. దీన్ని ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ మాత్రమే మహారాతుని రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేయగలదు. అందుకే జీనా ఈ వేర్ హౌస్ బ్యారియర్ ను బద్దలు కొట్టడానికి సమీన్ శరీరంలోకి జిన్ వచ్చేలా ఆ జిన్ యొక్క సాయం తీసుకుంది. అందుకే వీళ్ళు ఇప్పటికీ లోపలికి రాగలిగారు. కానీ జీనాకి ఎవరైనా మళ్ళీ ట్రెస్పాస్ చేస్తారని ఊహించలేదు. అప్పుడే సమీన్ దృష్టి అక్కడ ఉన్నటువంటి మహారాతు ఆభరణాలు ఉన్నటువంటి ఒక పెట్టెపై పడుతుంది. అది పూర్తిగా ఖాళీగుంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఎవరో ఒకరు ఆ ఆభరణాలని దొంగలించారు. అప్పుడే మర్ని పరిస్థితి దిగజారడం స్టార్ట్ అవుతుంది. ఆమె రక్తంతో వామిటింగ్ చేసుకుంటుంది. జీనా వెంటనే ఆమెను కంట్రోల్ చేస్తుంది. అయితే ఫాదిల్ ఎడాతో మహారాతు ఆభరణాలని దొంగలించినటువంటి ఆ ఇద్దరిని వెతకమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆభరణాల పెట్టెని ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఆభరణాలని నార్మల్ కళ్ళతో ఎవరు కూడా చూడలేరు. అయితే ఎవరైనా ఈ ఆభరణాలని దొంగలించాలంటే వాళ్ళు ఈ పనిని ఎలా చేశారో, వాళ్ళు దీనికి ఏదైనా పని చేశారా, దానివల్ల ఈ మ్యాజికల్ ఆభరణాలు కూడా వాళ్ళకి కనిపించేసాయా అనే విషయం అనేది తర్వాత తెలుస్తుంది. అదే రాత్రి నానింగ్ తన రూమ్ లోకి వచ్చినప్పుడు ఆమెకు తన కబోర్డ్ లో ఏదో వెతుకుతున్నటువంటి ఒక ప్రేతాత్మ కనిపిస్తుంది. ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే ఆ గోల్డ్ ని దొంగతనం చేసింది నానింగ్ అని అర్థమవుతుంది. కానీ అంతలోనే ఆమె రూమ్ లో ఎన్నో ప్రేతాత్మలు వచ్చి ఆ గోల్డ్ ని తిరిగి ఇవ్వమని చెప్తాయి. దీంతో నానింగ్ భయపడి గట్టిగా కేకలు వేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ కేకలు వేసినా ఫలితం లేదు. ఎందుకంటే ఆ గోడ మొత్తం కూడా లాక్ అయిపోతుంది. అసలు డోర్ అనేదే కనిపించదు. అయితే నానింగ్ గట్టిగా అరవడంతో ఆ కేకలు విని హెన్రా అక్కడికి వస్తాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే హెన్రా నానింగ్ లే వెస్ట్ వేర్ హౌస్ నుంచి ఆ గోల్డ్ ని కొట్టేశారని తెలుస్తుంది. నానింగ్ ఇప్పుడు ఎంతో భయపడిపోయింది. కాబట్టి ఆమె ఈ ఇన్సిడెంట్ గురించి హెన్రాతో చెప్తుంది. హెన్రా ఆమెతో నేను ముందే చెప్పానని, ఆ గోల్డ్ ని తీసుకోకూడదని చెప్పానని అంటాడు. కాబట్టి నానింగ్ హెన్రా ఆ గోల్డ్ ని తిరిగి ఇవ్వడానికి మళ్ళీ వెస్ట్ వేర్ హౌస్ కి బయలుదేరతారు. కానీ వారు గేట్ నుంచి బయటకి వెళ్లేందుకు ప్రయత్నించగానే వారి చుట్టూ కూడా ఆ ప్రేతాత్మల యొక్క గుంపు కనిపిస్తుంది. అవి వారిని గోల్డ్ దొంగిలించినందుకు శపిస్తూ కనిపిస్తున్నాయి. కానీ అంతలోనే హెన్రా యొక్క తల అనేది వెనక్కి తిరిగి నానింగ్ ని చూడటంతో తనతో పాటు ఉన్నది కూడా ఒక ఆత్మని తెలుస్తుంది. ఆ స్పిరిట్ కూడా నానింగ్ ను గోల్డ్ దొంగతనం గురించి శపించడం స్టార్ట్ చేస్తాడు. దీంతో నానింగ్ భయపడి నేలపై కింద పడిపోతుంది. అయితే వెంటనే ఇక్కడికి అసలైనటువంటి హెన్రా పరిగెత్తుకుని నానింగ్ దగ్గరకు వచ్చి ఆమెని ఓదారుస్తూ మళ్ళీ వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి వేర్ హౌస్ కు తీసుకెళ్తూ పరిగెత్తుతాడు. మరోవైపు వాతి, ఫ్రాంకీ, దావేలతో కలిసి నానింగ్ హెన్రాతో డిన్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎంతో సమయం గడిచినా వారిద్దరూ రాకపోవడంతో ఈ ముగ్గురు నానింగ్ ఇంటికి ఆమెని చూడ్డానికి వెళ్తారు. ఇదే టైంలో ఫాదిల్ ఎడా కూడా నానింగ్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి ఆ గోల్డ్ లో ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది. ఇక్కడ ఎడాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ గోల్డ్ ని దొంగతనం చేసింది నానింగ్ అని తెలిసిపోతుంది. ఇక అక్కడికి వాతి కూడా వస్తుంది. ఆమె హెన్రా, నానింగ్ ఇద్దరు కూడా కనిపించట్లేదని చెప్తుంది. ఇక్కడ మీరందరికీ ఈ దొంగతనంలో ఈ ఇద్దరి ప్రమేయం ఉందని అర్థమవుతుంది. ఫాదిల్ ఎడా తమ ఫ్రెండ్స్ కి పూర్తి స్టోరీని చెప్పేస్తారు. వీరు ముగ్గురు కూడా వేరు డైరెక్షన్ లో హెన్రా, నానింగ్ లని వెతకడానికి బయలుదేరతారు. ఇక్కడ ఫాదిల్ వాళ్ళిద్దరిని వెతకడానికి బయలుదేరినప్పుడు మనం అతని వెనుక ఎన్నో ప్రేతాత్మలు అతన్ని ఫాలో చేస్తున్నట్టు చూస్తాం.
అయితే అక్కడికి ఫాదిల్ యొక్క ఒక కోవర్కర్ చాలా భయపడేటటువంటి స్థితిలో రావడంతో అతన్ని తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఫాదిల్ ఆ రూమ్ లోకి వెళ్ళగానే అతనిపై ఒక పెద్ద డెవిల్ వచ్చేసి దాడి చేస్తాడు. ఇది సినిమా స్టార్టింగ్ లో మనం చూసినటువంటి అదే డెవిల్ అయి ఉంటుంది. కానీ ఫాదిల్ ఏదో ఒక విధంగా ప్రేయర్ సాయంతో ఆ డెవిల్ అతన్ని పిసికి చంపకుండా ఆ డెవిల్ నుంచి తప్పించుకుంటాడు. ఫ్యాక్టరీ ఎంట్రన్స్ కి మరోవైపు వాతి ఎడాకు ఆ వృద్ధ స్త్రీ ప్రేతాత్మ కనిపిస్తుంది. అది ఎగురుతూ వారి వైపే వస్తూ ఉంటుంది. దీన్ని చూసి వారిద్దరూ ఫాస్ట్ గా అక్కడి నుంచి పారిపోతారు. ఇక్కడ దావి ఫ్రాంకీకి కూడా మెంటల్ హాస్పిటల్లో ఒక ప్రేతాత్మ కనిపిస్తుంది. అది వారిని భయంకరంగా ఫాలో చేస్తుంది. అప్పుడే వీరిద్దరూ ఫాదిల్తో ఢీకుంటారు. ఇక్కడ నుంచి వారంతా వెస్ట్ వేర్ హౌస్ కు వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఇకపోతే టైం అనేది రాత్రి 9 గంటలు అవ్వడంతో ఒక సైరన్ అనేది మోగుతుంది. హెన్రా నానింగ్ త్వరగా ఆ వేర్ హౌస్ లోకి వెళ్లి ఆ గోల్డ్ ని తిరిగిస్తారు. కానీ జీనా వాళ్లతో ఒక బ్రేస్లెట్ తక్కువగా ఉందని అంటుంది. అప్పుడే అక్కడికి వాతి ఎడా కూడా వచ్చేసి నానింగ్ రూమ్ లో దొరికినటువంటి ఆ బ్రేస్లెట్ ను జీనాకి ఇస్తారు. ఇక ఫాతిల్ కూడా తన ఇతర ఫ్రెండ్స్ తో అక్కడికి చేరుకుంటాడు. ఇక్కడ జీనా హెన్రా నానింగ్ లను ఒక విషయం అడుగుతుంది. మీరు ఈ వేర్ హౌస్ లో ఏం చేశారు? దానివల్ల మీకు ఈ ఆభరణాలతో నిండినటువంటి ఈ బాక్స్ అనేది ఎలా కనిపించింది? ఎందుకంటే ఈ బాక్స్ ఇంకా దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ అనేది మామూలు మనుషులు తమ కళ్ళతో చూడలేరు. మరి మీకు ఇది ఎలా కనిపించిందని అడుగుతుంది. ఇక్కడ నానింగ్ జరిగిందంతా కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫస్ట్ నైట్ రోజు తను ఇంకా హెన్రా ఈ వేర్ హౌస్ లో ఇంటిమేట్ అవ్వడానికి వచ్చారని, వీరిద్దరి మధ్య ఎన్నో నెలలుగా ఈ రిలేషన్ అనేది ఉందని, ఈ విషయం పెళ్లి చేసుకోబోయే వాదికి కూడా తెలీదు. వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ విగ్రహం వెనుక ఏదో ఒక మెరుపు కనిపించింది. నానింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకు ఈ పెట్టె ఇంకా దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కనిపించాయి. ఆ బాక్స్ చూసిన తర్వాత నానింగ్ వాటిపై మోసపడుతుంది. అయితే హెన్రా వాటిని తీసుకోవద్దని మనస్ఫూర్తిగా చెప్పినప్పటికీ నానింగ్ తన దగ్గర ఉంచుకుని ఉంటుంది. అది విన్న జీనా అంటుంది, మీరు చేసినటువంటి పాపం కారణంగా ఈ ఆభరణాలు మీ కళ్ళకు కనిపించాయి. ఎందుకంటే వ్యభిచారం ఏ సైతానికైనా అత్యంత ఇష్టమైన పాపం. మీరు చేసిన పాపానికి సంతోషించి సైతాన్ మీకోసం ఇతర పాపాలు చేయించడానికి డోర్ ఓపెన్ చేశాడని చెప్తుంది. ఈ మాటలు విన్న వాతి పూర్తిగా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆమెను మోసం చేశారు. కాబట్టి ఆమె బాధతో ఏడుస్తూ ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్లి ఒంటరిగా కూర్చుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అయితే అలా కూర్చున్నప్పుడు అంతలో ఆమె మహారౌతి చేత పొసెస్డ్ అయిపోయి గట్టిగా కేకలు వేయడం మొదలెడుతుంది. ఇక్కడ పూర్తిగా పొసెస్డ్ అయినటువంటి వాతి వింతైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. కొద్ది టైంలో అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా పొసెస్డ్ అయిన పరిస్థితిలో తమ తమ రూమ్స్ లో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పగిలి ఉన్నటువంటి గాజు ముక్కలతో వేడి వేడిగా బొగ్గులపైన తమను తాము గాయపరుచుకోవడం స్టార్ట్ చేస్తారు. సమీన్, ఫాదిల్ ఇతర ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళని అలా చేయకుండా అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇక అంతలోనే వాతి జీనాపై వచ్చి దాడి చేస్తుంది. కానీ జీనా ఆమెను కింద పడేసినప్పటికీ ఆమెను కరెక్ట్ చేయలేకపోతుంది. మరోవైపు ఎడాలోకి కూడా ఏదో ఒక శక్తి ఆమె శరీరంలోకి వెళ్లి వింతైన పనులు చేయడం మొదలెడుతుంది. ఎలా అంటే ఆమె కూడా బొమ్మలాట రిచువల్ లో భాగమైనట్టుగా చేస్తుంది. ఇక్కడ ఆమెకు ఒక విజన్ వస్తుంది. అక్కడ ఆమె కొలనైజ్ టైంలోకి వెళ్లి తన ముందు ఒక రిచువల్ జరుగుతున్నట్టు చూస్తుంది. ఆ రిచువల్ లో నూతన వధూవరుల జంటను ఒక గొయ్యిలో ఎన్నో ఆఫరింగ్లతో పాటు సజీవంగా పాతి పెడతారు. ఇదంతా చూసిన వెంటనే ఎడా స్ప్రో కోల్పోతుంది. కానీ ఆమె స్ప్రో కోల్పోయిన వెంటనే అక్కడ పొసెస్డ్ అయిపోయిన అందరూ కూడా సాధారణ స్థితికి వస్తారు. వాతి కూడా స్ప్రో కోల్పోయి కింద పడిపోతుంది. ఇప్పుడు జీనా వాళ్లతో ఒక విషయం చెప్తుంది. ఎడా ఆ ప్రపంచంలో చూసినటువంటి రిచువల్ ను షుగర్ కేన్ బ్రైడ్ అండ్ గ్రూమ్ రిచువల్ అని పిలుస్తారు. ఈ రిచువల్ అనేది ఈ స్థలం దగ్గర ఈ షుగర్ ఫ్యాక్టరీ స్థాపించినప్పటి నుంచి జరుగుతుంది. ఇక్కడ ఒక పాత నమ్మకం ఉంది. మిల్లింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ నివసించే ఆత్మలకు ఒక కొత్త హ్యూమన్ జెండ బలివ్వబడుతుంది. జీనా ఇంకా ఆమె పూర్వీకులు ఎన్నో పద్ధతుల ద్వారా ఈ మనుషుల్ని బలిచ్చే సంప్రదాయాన్ని ఆపేశారు. దానికి బదులుగా ఎద్దుల జంటను ఆఫరింగ్ గా ఇచ్చేవారు. కానీ హెన్రా నానింగ్ కారణంగా ప్రేతాత్మలకు మళ్ళీ హ్యూమన్ సాక్రిఫైస్ తీసుకునే అవకాశం లభించింది. అయితే ఈ డిమాండ్ ను మనం తప్పనిసరిగా అంగీకరించాలి. లేకపోతే ఈ గ్రామ ప్రజలతో పాటు ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి అందరూ కూడా చనిపోతారని అంటుంది. ఈ మాటలు వినగానే నానింగ్ జీనా ముందుకొచ్చి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రిక్వెస్ట్ చేయడం మొదలెడుతుంది.
ఇక ఫాదిల్ కూడా జీనాతో మనం ఈ ప్రేతాత్మల డిమాండ్ ను ఎందుకు అంగీకరించాలని అడుగుతాడు. కానీ జీనా వాళ్ళతో తను ఇప్పుడు ఏం చేయలేనని, వీరిద్దరిని ఆఫరింగ్ గా ఇవ్వాలని, ఒకవేళ అలా చేయకపోతే మనమందరం చనిపోవాల్సి వస్తుందని చెప్తుంది. కాబట్టి జీనా మర్నీతో ఈ ఇద్దరిని ఒక జంటగా సిద్ధం చేయమని చెప్తుంది. దానికి తగ్గట్టుగా సమీన్ రిచువల్ కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ చేయడానికి వెళ్తాడు. ఈసారి జీనా తనను తాను ఈ రిచువల్ కు ప్రధాన మీడియం గా చేసుకుంటుంది. త్వరలోనే సమీన్ మంత్రాలతో ఆమె పొసెస్డ్ అవుతుంది. సమీన్ జీనా శరీరంలో ఉన్నటువంటి జిన్ కి ఒక గుర్రాన్ని ఆఫరింగ్ గా ఇస్తాడు. ఇలా చేయడం వల్ల ఆమె మీడియంగా మారి మహారథుతో డీల్ చేయగలదు. కొద్దిసేపట్లోనే హెండ్రా నానింగ్లని ఒక పల్లకిలో తీసుకొస్తూ రిచువల్ చేసే ప్లేస్ కి తీసుకెళ్తారు. అక్కడ జీనా మహారథుతో వీరిద్దరిని ఆఫరింగ్ గా తీసుకోవాలని వేడుకుంటూ ఎన్నో ఆఫరింగ్లతో వాళ్ళని ఆ కొయ్యలో పడేస్తారు. ఇదంతా ఫాదిల్ లేదా దావి చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు ఈ రిచువల్ జరగబోయే ముందు ఒక సీన్ ని చూస్తాం. నిజానికి సమీన్ జీనా హెండ్రా నానీలని కాపాడడానికి ఫైనల్ గా ఒక ప్లాన్ చేశారు. వీరిద్దరి రక్తాన్ని 2 బొమ్మలపై పోసి వారి రక్తంతో వాళ్ళ పేర్లని రాసి హెండ్రా నానింగ్ స్థానంలో ఆ బొమ్మల్ని నూతన వధూవరులుగా అక్కడ జరుగుతున్నటువంటి రిచువల్ చేసే ప్లేస్ కి పంపారు. అయితే ఈ రిచువల్ పూర్తయ్యే వరకు హెండ్రా నానింగ్లని ఒక సీక్రెట్ ప్రదేశంలో దాచించారు. జీనా మరియు సమీన్ వారి రక్తంతో ఈ బొమ్మలను రిచువల్ లో ఆఫరింగ్ గా ఉపయోగించారు. ఈ బొమ్మలు మహారాజు ఆత్మను మోసం చేయడానికి తగినంత శక్తిని కలిగి ఉన్నాయని వాళ్ళిద్దరు కూడా నమ్మి ఉంటారు. రిచువల్ చేస్తున్న టైంలో జీనా మహారాజుతో సంప్రదింపులు జరిపేసి ఈ బొమ్మల్ని హెండ్రా నానింగ్ల స్థానంలో ఆఫరింగ్ గా సమర్పించింది. ఆ గొయ్యిలో బొమ్మల్ని పడేసినప్పుడు అక్కడున్న వాతావరణం ఉన్నట్టుండి శాంతించడం మొదలవుతుంది. గాలిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శక్తి తగ్గిపోయి ప్రేతాత్మలు కనుమరుగవుతున్నట్టు కనిపిస్తాయి. జీనా సమీన్ ఒకరినొకరు చూసుకుని తమ ప్రయత్నం సక్సెస్ అయిందని అనుకుంటారు. అయితే నానింగ్ హెండ్రాలని కాపాడడానికి వాళ్ళ చుట్టూ మంత్రించినటువంటి ఒక ఉప్పు వలయంలో నిలబెడతారు. కానీ ఆ డెవిల్ కి ఈ విషయం తెలిసిపోతుంది. ఆ ఉప్పు వలయం అనేది చెరిగిపోతుంది. డోర్ అనేది ఆటోమేటిక్ గా మూసుకుపోతుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఉప్పు వలయంలో ఇంతకు ముందు ఆ గొయ్యిలో పడేసినటువంటి 2 బొమ్మలు కనిపిస్తాయి. దీన్ని చూసి అందరూ రిచువల్ చేసినటువంటి సైడ్ కి పరిగెత్తుతారు. వీళ్ళ ప్లాన్ ఇప్పుడు బెడిసిగొట్టింది. వాళ్ళు గొయ్యిని తవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ బొమ్మలకు బదులుగా నిజమైన హెండ్రా నానింగ్లు పాత పెట్టబడి ఉంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోతారు. కానీ వీళ్ళు తమ 2 ఫ్రెండ్స్ ని కోల్పోయారు. ఎండింగ్ సీన్ లో ఫాదిల్ కి జీనా దగ్గర ఆ శవం ఇంకా కూర్చొని ఉండడం చూస్తాడు. కొంత టైం తర్వాత మిల్ అనేది మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు జీనా సమీన్ ముందు ఆ డెవిల్ అనేది వచ్చేసి వాళ్ళని కూడా చంపేస్తుంది. ఇక్కడితో స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. ఇది పబ్లిక్ గోలా మూవీ ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. అండ్ చివరిగా హైప్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.